మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన అంశం ప్రస్తుత రాజకీయ వర్గాల్లోని చర్చనీయాంశమైంది. రాఖీ కట్టేందుకు సమయం కావాలని కొండా సురేఖ కోరింది. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సురేఖ వివరణ కూడా ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన అంశం ప్రస్తుత రాజకీయ వర్గాల్లోని చర్చనీయాంశమైంది. రాఖీ కట్టేందుకు సమయం కావాలని కొండా సురేఖ కోరింది. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ భేటీపై ఆసక్తి నెలకొంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సురేఖ వివరణ కూడా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, జరిగినటువంటి రాజకీయ నేపథ్యంలో కొంత దంపతులకు సంబంధించి వారు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సుష్మితా పటేల్ కు సంబంధించి తన తల్లిదండ్రులు అయినట్టు కొండా సురేఖ, మంత్రి అదే విధంగా కొండ మురళీధరరావు కూడా వివరణ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ గొడవకు సంబంధించి సద్దుమణుగుతున్న నేపథ్యం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొండ సురేఖ పైన చర్యలు తప్పవన్నట్టుగానే ఇప్పటికీ విస్మించుకొని కూర్చున్నటువంటి అధిష్టానం కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ వర్గాలు కావచ్చు. ఇవన్నీతో ఉన్న ఒక ఎత్తు అయితే ఈ రోజు ప్రత్యేకంగా రక్షాబంధన్ అంటే తెలుగు ఆడబిడ్డలు తన అన్న తమ్ములకు రక్షాబంధన్ అంటే రక్ష కట్టి దీవెనలు అడుగుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను అంటే కొండా సురేఖ తన సోదరుడు అనుకున్నటువంటి సోదరుగా భావించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి రక్షాబంధన్ కట్టడానికి తన అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా సీఎం ఫోన్ నుంచి అయితే ఇలాంటి అధికారాలు రాలేదు. మొత్తం మీద ఇలాంటి నేపథ్యంలో రసత్వమైన రాజకీయం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంబంధించి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి మొదటి రాఖీగా ఆ ధనసరి సూర్య అంటే ప్రస్తుతాన ఉన్నటువంటి తెలంగాణలో సీతక్కగా పేరు పొందినటువంటి తెలంగాణ మంత్రి అదే విధంగా ఫస్ట్ రాఖీ ఆటాను కడతాది. ఆ తర్వాతనే మిగతా వారు కూడా కర్తవ్యం అనేది ఒక ఉంది. ఇప్పటి వరకైతే ఆడపడుచులుగా పిలుచుకున్నటువంటి కొండ సురేఖ కావచ్చు, లేకుంటే ధనసరాన సూర్య సీతక్క కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ తెలంగాణ అస్తిత్వం. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఈ రోజు
పౌర్ణమి రోజు కనుక రాఖీ కట్టాలి అని ముందుగా రాఖీ కట్టాలని అనుకున్నప్పటికీ మాత్రం కొండ సురేఖ అపాయింట్మెంట్ కోరినప్పటికీ సీఎం అపాయింట్మెంట్ కోరినప్పటికీ మాత్రం అక్కడి నుండి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు కాబట్టి కొంత వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టాలి. రాఖీ కట్టే సమయంలో మరేమన్నా మాట్లాడతారా, దీని గురించి గొడవ సర్దుమరిగింది లేకుంటే అదే విధంగా ఇప్పటికే పలు రకాల క్షమాపణలు అడిగినటువంటి కొండ సురేష్ గారు ఈ రోజు కూడా రాఖీ కట్టి అన్న ఏదో చిన్న పిల్ల పొరపాటు జరిగిపోయింది, ఇక్కడ అలాంటి మాటలు ఎప్పుడు పునరావృతం కావు అనేది మాట్లాడతారా అనేది ఊహాగానాల వరకు ఉన్నా కానీ మొత్తం మీద సీఎంఓ నుంచి అపాయింట్మెంట్ వస్తే గనక కొండ సురేఖ అక్కడికి వెళ్ళి రాఖీ కట్టడానికి వీలు ఉంటుంది. లేదు అంటే మాత్రం ఏదన్నా అపాయింట్మెంట్ రాకుంటే మాత్రం కొండ సురేఖ గారు అక్కడికి వెళ్ళి రాఖీ కట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎంఓ నుంచి వెళ్ళి అపాయింట్మెంట్ వస్తారా లేదనేది ఊహాగానాల మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా సుస్మిత మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి అనేది మాత్రం సందిగ్ధం ఉంది. మొత్తం మీద ఏది ఏమైనా ఒక రసవత్తమైన తెలంగాణలో రాజకీయం మాత్రం ఒక రసవత్తమైన రాజకీయం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రాఖీ పౌర్ణమి రోజు ఒక అన్నా చెల్లెల బంధానికి సంకేతమైనటువంటి రాఖీ ఈ నేపథ్యంలోనే ఈ రాఖీ కట్టడానికి సమయం దొరుకుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.